దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనమును మనం చూస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే చాలా మంచి ఒక రెఫరెన్స్ ఇది. ఇక్కడ రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం లేకుండా ఎలా ప్రార్థన చేస్తారు? విశ్వాసం లేకుండా ఎలా దేవునికి ఇష్టమై మనం ఉంటాము? ఇష్టలమై ఉండలేం. ఆ రీతిగా ఇక్కడ మనం చూస్తున్నాము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా నెక్స్ట్ చూస్తున్నాం, దేవుని యొద్దకు వచ్చువాడు ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడని, అంటే దేవుని దగ్గరకు వస్తున్నవారు దేవుడు ఉన్నాడని నమ్మితే కదా వస్తారు కదా. ఆ రీతిగా ఇక్కడ రాయబడి ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చేవారు ఉన్నాడని నమ్మే కదా వస్తారు. నమ్మకం లేని వారు ఎలా వస్తారు? దేవుడు లేదంటున్న వారు ఎలా వస్తారు? రారు కదా. అందుకే రాయబడి ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్ముతూ తను వెతుకు వారికి, అంటే దేవుని వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అని రాయబడి ఉంది. అంటే జస్ట్ దేవుని యొద్దకు వచ్చి ఆయన ఉన్నాడని చెప్పడం మాత్రం కాదు. నెక్స్ట్ ఏమని ఉంది? వెతుకువారికి, తన్ను వెతుకువారికి, దేవుణ్ణి వెతుకువారికి ఫలము దయచేయువాడని. అంటే ప్రతిఫలము, మీరు ఏం ఊహించుచున్నారో దానికి ప్రతిఫలము, మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో దానికి ప్రతిఫలము. అంటే అన్నిటినీ దేవుని మీద ఆధారపడుతున్న వారి జీవితం, దేవుని పట్ల ప్రేమ కలిగిన జీవితం, విశ్వాసమును బట్టి ఇక్కడ రాయబడి ఉంది. ఫస్ట్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా, ఇప్పుడు మీరు కూర్చొని మీరు ఈ వాక్యంని మీరు వినరు. మీకు విశ్వాసం ఉంది కాబట్టే మీరు వింటూ ఉన్నారు. ఇక్కడ రాయబడి ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని చెప్పి రాయబడి ఉంది. దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం విశ్వాసము లేకుండా. అంటే విశ్వాసము ఉంది కాబట్టే మీరు ప్రార్థిస్తున్నారు, మీరు డైలీ డివోషన్ చూస్తున్నారు, మీరు బైబిల్ను ధ్యానిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉంటే మీరు దేవునికి ఇష్టుడై మీరు ఉంటారు. ఇంకా ఏం చేస్తాడంటే ఆయన తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. అంటే ఆయన యందు మనం వెతుకు వారికి, వచ్చువారికి, ఫస్ట్ రాయబడి ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన. అంటే దేవుని యొద్దకు వచ్చి ఆయనను వెతుకువారు, షార్ట్గా నేను చెప్తున్నాను, దేవుని యొద్దకు వచ్చి ఆయనను వెతుకువారు తప్పకుండా ఫలమును ఆయన దయచేస్తాడు. ఫలమును తప్పకుండా, ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా జరుగుతుంది, రేపు జరగకపోయినా తర్వాత అయినా జరుగుతుంది. అది ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు నా జీవితంలో అయితే ఇంత విశ్వాసం రావడానికి కారణం, ఒకవేళ నాకు పెళ్ళైన వెంటనే ఒక ఫస్ట్ ఇయర్లో ఒక బేబీ అండి 8th month 9th month పుట్టి చనిపోయింది. సెకండ్ బేబీ కూడా 5 monthsలో మరలా చనిపోయింది. ఇట్లా ఇవన్నీ జరగకుండా నాకు పెళ్ళైన వెంటనే ఒక 9th monthలో 10th monthలో ఒక బేబీ పుట్టి, మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకొక పాప పుట్టి, ఓ బేబీ పుట్టి, ఏదైనా పుట్టి, ఒక 2 పిల్లలు మాత్రం నాకు దొరికి ఉంటే నేను సేవకు వచ్చి ఉండకపోదునేమో. ఎందుకు తెలుసా? అంటే మా ఫ్యామిలీ అంతా బిజినెస్ ఫ్యామిలీ, అందరు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్నే నేను పెళ్లి చేసుకున్నాను. సో ఆ రీతిగా వరంగల్కి వచ్చాను. తర్వాత కొద్దిగా తెలుగు నేర్చుకున్నాను. ఇంకా అవన్నీ జరిగింది. కానీ నా జీవితంలో వచ్చిన శ్రమలు కొన్ని సంవత్సరాలు
పిల్లలు పుట్టడము, చనిపోవడము, తర్వాత పుట్టడము, తర్వాత ఇంకొకటి మొత్తం 6 7 ప్రెగ్నెన్సీలు, 3 పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు అన్ని బేబీ డెత్స్ జరిగింది, అన్ని బేబీ డెత్స్, చాలా నింద, చాలా అవమానము. ఇవన్నిటిలో అప్పుడు ఏడుస్తాను, కానీ బాధలో కొంచెంసేపులో ధైర్యం వస్తుందండి. మళ్ళీ కూర్చుంటాను, మళ్ళీ ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన జీవితం అని ఉపద్రవములో బలపడినదండి, ఉపద్రవంలో బలపడింది. ఆ రీతిగా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి చివరికి తెలుగు నేర్చుకున్నాను. నాకు కన్నడ వచ్చు, ఆ కన్నడ నుండి ఈజీగా నేను తెలుగు నేర్చుకున్నాను. తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడి చిన్న మీటింగ్స్కి పల్లెటూరుకు వెళ్ళడం ప్రారంభించిన ఫస్ట్ స్టార్టింగ్లో. అలా ఇళ్ళెళ్ళు గుడిసెలు అంతా వెళ్ళి లంబడోళ్ళకు వీళ్ళకంతా స్వార్థ చెప్పి ఎలాగో దేవుడు నన్ను కొద్దిగా హెచ్చించాడు. తర్వాత జడ్సన్ గారు వారు కూడా తెలుగు మాట్లాడడం ప్రారంభించారు. ఆ రీతిగా మేమిద్దరు కలిసి సేవకు వెళ్ళడం ప్రారంభించినాం. తర్వాత నేను ప్రపంచం అంతా వెళ్ళానండి. అంతా అంటే అన్ని కంట్రీస్ అని నేను చెప్పట్లేదు, ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉంది, కానీ నేను వెళ్ళినది అయితే 57 కంట్రీస్ వెళ్ళాను. 57 దేశాలు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అందుకే నేను మీ ఎదుట ఇంకా ఇప్పుడు చాలా బలహీనంగానే ఉంది, హార్ట్లో 2 స్టంట్ ఉంది, చాలా వీక్గా ఉంది, రోజు ఇంజెక్షన్ వేసుకోవాలి, అన్నీ ఉన్నా కూడా దేవుని అందు నేను ఇంకా భయభక్తిగా ఇంకా సేవ చేస్తూ ఇంకా సేవకు తిరుగుతూ, ఇంకా పోయిన వారం కూడా ఒక చోటుకు వెళ్ళి వచ్చాను. ఆ రీతిగా మీటింగ్స్కి వెళ్తూ దేవుని అందు భయభక్తిగా జీవించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రీతిగా మీకు కూడా దేవుడు బలమును శక్తిని ఇచ్చి మీరు కూడా దేవుణ్ణి సేవించులాగున కృప చూపును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసము లేకుండా మేము ఇష్టలుగా ఉండలేం ప్రభువా. ఆ రీతిగా ఎవరెవరు విశ్వాసముతో ప్రభు మీ ఎదుట వారు ఈ వాక్యమును విని ప్రభువా ధ్యానిస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి కావలసిన ప్రతి మేలుతోనూ ప్రతి ఒక్క ఈవుతోనూ ప్రభువా నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో మీరే తోడుగా ఉండండి ప్రభువా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప కార్యమును వారి జీవితంలో చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.